వివేకానందుని చేత ప్రభావితుడైన తరుణంలో ఆయనకు రాజకీయ రంగం నుండి మొదటి ప్రేరణ అందింది. అప్పటికి ఇంకా సుభాసు పాఠశాల విద్య పూర్తి కాలేదు. ఆ సమయంలో కలకత్తాకు చెందిన ఒక యువక బృందం దూత సుబానును కటక్లో కలిశాడు. ఆ యువ బృందం నాయకుడు ఒక వైద్య విద్యార్థి. ఆ బృందానికి 2 ప్రధాన ఆశయాలున్నాయి. మొదటిది ఆధ్యాత్మిక ఉన్నతి, రెండవది జాతీయ సేవ. ఆనాడు సుభాసు మనస్సులో రూపుదిద్దుకున్న సైద్ధాంతిక దృష్టికి ఈ 2 ఆశయాలు అనుకూలమైనవే. కాగా వారి సంబంధం చాలా కాలం నిలబడింది. సుభాసు సైద్ధాంతిక చింతన ఈ విధంగా రూపాంతరం పొందుతూ ఉండగా ఆయన మెట్రికులేషన్ పరీక్ష తేదీ దగ్గర పడింది. కాగా ఎంతో అభివృద్ధికి రాదగిన ఆ బాలుడు మేధావి. ఆ విధంగా మొండిగా మూర్ఖంగా సైద్ధాంతిక చర్యలలో మునిగిపోయినందుకు ఆయన తల్లిదండ్రులు, ఇతరులు కూడా యథార్థంగానే ఆందోళన పడ్డారు. అయినప్పటికీ పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు సుభాసు ఆ సంవత్సరం ఆ విశ్వవిద్యాలయం మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరిలోనూ అత్యుత్తమ శ్రేణిని సంపాదించిన వారిలో ద్వితీయుడని తెలిసింది. పరిసరాలు మారినట్లయితే సుభాసుకు మరింత మంచి జరుగుతుందన్న ఆనందంతో పై చదువుల కోసం ఆయన వాస్తవిక వాతావరణం ఉండే కలకత్తాకు ఆయన కుటుంబం పంపివేసింది.